వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. ఏపీలో ఈ రోజు నుంచి 11వ తేదీ వరకు షర్మిల జిల్లాల యొక్క పర్యటన. ఉదయం రచ్చబండ కార్యక్రమాలు, సాయంత్రం బహిరంగ సభలు. ఈ సాయంత్రం బాపట్లలో బహిరంగ సభ. పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల ఏపీలో పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఆమె రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. టీడీపీపై కూడా సున్నిత విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆమె ఈ రోజు నుంచి ఈ నెల 11వ తేదీ వరకు జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం రచ్చబండ కార్యక్రమాలు, సాయంత్రం బహిరంగ సభలతో ఆమె ప్రజల మధ్యకు వెళ్తున్నారు. షర్మిల యొక్క పర్యటన యొక్క షెడ్యూల్: ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బాపట్లలో బహిరంగ సభ. 8వ తేదీ ఉదయం 10 గంటలకు తెనాలిలో రచ్చబండ. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరులో బహిరంగ సభ. 9వ తేదీ ఉదయం 10 గంటలకు కొవ్వూరులో రచ్చబండ కార్యక్రమం. అదే రోజు సాయంత్రం 5 గంటలకు తునిలో బహిరంగ సభ. 10వ తేదీన ఉదయం 10 గంటలకు నర్సీపట్నంలో రచ్చబండ కార్యక్రమం. అదే రోజు సాయంత్రం 5 గంటలకు పాడేరులో బహిరంగ సభ. 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు నగరిలో బహిరంగ సభ. నగరిలో నిర్వహించే సభతో షర్మిల పర్యటన ముగుస్తుంది. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయింది కూడా ఎలా చనిపోయారు? రచ్చబండకని ప్రజల దగ్గరికి వెళ్తూ చనిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు. అది రాజశేఖర్ రెడ్డి గారు, అది వైఎస్ఆర్ మార్క్. ఇప్పుడు జగనన్న గారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు. ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు. ఇప్పుడు ఎలక్షన్లు ఇచ్చాయి కదా అని ఇప్పుడు వస్తున్నారు జగనన్న గారు. ఇప్పుడు సిద్ధమని దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం. మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీతో మీ దోస్తీ కోసం మళ్ళీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి మీరు సిద్ధమా? 25 లక్షల పేదలకు ఇల్లులు కడతామని మళ్ళీ మోసం చేయడానికి మీరు సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మళ్ళీ మైనింగ్ మాఫియా దోచుకోవడానికి మీరు సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం. తిరుపతిలో మోడీ గారు అదే పనిగా సభ పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేశాడు. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఆ రోజు చంద్రబాబు గారు అన్న మాట 10 సంవత్సరాలు అయిపోదు, 15 సంవత్సరాలు కావాలి అన్నాడు. ఆ తర్వాత 15 సంవత్సరాలు అన్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే కనీసం ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలి అని బీజేపీతో కొట్లాడలేకపోయాడు. ఒక్క నిజమైన ఉద్యమం చేయలేకపోయాడు. ఆ రోజుల్లో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడు నిరాహార దీక్షలు చేశాడు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు కొట్లాడటం లేదు అని నిలదీశాడు. ఆ రోజుల్లో జగనన్న గారు చెప్పిన మాట, అందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదో చూద్దాము అన్నాడు జగనన్న గారు. మరి జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసము ఎంతమంది రాజీనామాలు చేశారు? మూకుమ్మడిగా ఎంతమంది రాజీనామాలు చేశారు? రాజీనామాలు కాదు కదా, కనీసం ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలి అని మీరు మోడీ గారిని నిలదీయగలిగారా? ఒక్క నిజమైన ఉద్యమమైనా చేయగలిగారా? మీరా మాట మీద నిలబడేది ఇదే బీజేపీ పార్టీతో ఒక్క వాగ్దానం కూడా మనకు నిలబెట్టుకోకపోయినా, ఒక్క రకంగా మనకు మేలు చేయకపోయినా, ఇటు జగనన్న గారు అటు తెలుగుదేశం చంద్రబాబు గారు ఇద్దరు పొత్తు పార్టీలు అయ్యాయి బీజేపీ పార్టీకి. ఈ 2 పార్టీలు తొత్తు పార్టీలు అయ్యాయి బీజేపీ పార్టీకి. అందుకే చెప్తున్నాం, బీజేపీ పార్టీకి వేరే ఓటు అవసరం లేదు. వైసీపీకి వేసిన ప్రతి ఓటు బీజేపీకే పడుతుంది. తెలుగుదేశం పార్టీకి వేసిన ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోనే పడుతుంది. జనసేనకు వేసిన ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోనే పడుతుంది. వీళ్ళందరూ ఒకటే. అందుకే చెప్తున్నాం, ఇటు జగన్ రెడ్డి గెలిచినా, అటు చంద్రబాబు గెలిచినా, ఎవరు గెలిచినా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వీళ్ళు తేనియరు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, బి